అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. నేను నీలాగెంతవరకు ఖైదీకి వెళ్ళలేదు, అంత అవసరం రాలేదు, రాదు కూడా. అన్నలాంటి లచ్చన్ని గూడెంలో ఉండగా నాకేమీ కాదని చెప్పినది. అంతేకాదు తల్లిదండ్రుల్లాంటి మీ ఆశీస్సులుండగా నాకేటి అన్నదే. అంత మాట అందా నా తల్లి. ఇంతకీ ఇంత సింధుల నృత్యం దేనికోసం చేస్తున్నావన్నా? మల్లికేదైనా మనువు కుదిరినదా, లేకపోతే రమణదొరికి గుండెపోటు ఏమైనా వచ్చిందేమో అనుకున్నా. తొందరలో అమ్మూరు జాతర వస్తుంది, అందుకే సాధన చేస్తున్నాను. ఆ భీమరావు గూడెంలోని పిల్లలకి మిఠాయిలు ఆశ చూపించి ఆటిని ఏరుకు రమ్మంటే అపంశుభం తెలియని పిల్లలు అక్కడి మట్టి పెళ్లల కింద పడి నలిగిపోలేదా? ఎంతో మంది తల్లుల ఉసురు పోసుకున్న నువ్వు ఆనందంగా ఎట్టా ఉంటావయ్యా? ఎట్టా ఉందావనుకున్నావు? సత్యమ్మా, ఏదో మా రాజమయ్య ఇల్లాలివి, మా లచ్చన్న తల్లివి కదా అని పలకరించాను. అలాంటిది నన్ను నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఏటి మీ లచ్చన్నా? ఈ మాట లచ్చనెదురుగా కూడా చెప్పగలవా? ఇందులో తప్పే ఉంది? మీరందరూ నా వాళ్ళైతే ఆ లచ్చన్న కూడా నావాడేగా. ఈ విషయం వాడు ఎదురుకుండా చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సిగ్గు సీము ఉన్నోడికి ఏం చెప్పినా ఏం చేసినా సరే, కాని ఇట్టంటోళ్ళకి ఏం చెప్పినా ఏం జరిగినా అస్సలు మారరు. నువ్వు రాయే కమలి. అవును, సిగ్గుంటే నేను మగాణ్ణెందుకు అవుతాను? చీముంటే నేను ఇక్కడెందుకుంటాను? అది నిజమే. మీరు ఎలా మారరో నేను అంతే. చచ్చినా మారను, చచ్చినా మారనంతే. ఏటే మళ్ళీ ఎన్నిసార్లు చెప్పించుకుంటావో? నువ్వు నా మాట వినవే. నేను ఏం చెప్పినా పెడసరమే. అరే ఆ జిత్తుగాడు జోలికి ఎల్లమాకే అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆడు చుట్టూనే తిరుగుతూ ఉంటావే. మళ్ళీ నా మాట విన్నావనుకో, నేను చెప్పింది ఆలకించావనుకో, నీ బతుకు నా బతుకు
కింగ్ పడేలే. అన్నా నీ నసాప్తావా? నీ బుద్ధి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉంటది. ఒకసారేమో జిత్తు మంచోడు అంటావు, ఓసారేమో జిత్తు దుర్మార్గుడు అంటావు. అసలు నీకు ఆ జిత్తు దగ్గర ఉండడం ఇట్టమా, రమణ దొరకాడు ఉండడం ఇట్టమా? చెప్పన్నా చెప్పు. మళ్ళీ నా సెల్లే నిజం చెప్పమంటావేటే? నాకు ఆడి దగ్గర ఈడి దగ్గర ఉండకుండా ఒంటికాయ సొంటుకోమనాగా ఉండడం అంటే బాగా ఇట్టమే. అదేం మాట? నువ్వెప్పుడు చూసినా సెడ్డోళ్ళ కాడికే కదా సేరేది కదా. నాకు అదే అర్థం కావడం లేదే. మళ్ళీ నేను చేరే సమయానికి వాళ్ళు చెడ్డోళ్ళుగా ఉంటున్నారా, లేక చేరిన తర్వాత చెడ్డోళ్ళుగా మారుతున్నారా, నాకు అస్సలు అర్థం కావడం లేదే. ఏది ఏమైనా వాళ్ళు ఎవరి దగ్గర చేరకుండా నేను ఒంటిగా సొంటుకొమ్మనాగా ఉండడం అంటేనే నాకు ఇట్టమే. ఒకవేళ చేరేనా నోరు మూసును కూసుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఏటంటావే మళ్ళీ? నీలాటోనే నమ్మలేం. నువ్వు గుంటనక్క జాతికి చెందినోడివి, జిత్తులు మరోడివి కాబట్టి ఆ జిత్తుగడ పక్కన చేరావు. మనిషిలాంటోని మృగాన్ని చేసావు. నువ్వు మాత్రం కేతుగాళ్ళ అందరినీ నవ్విస్తూనే గోతులు తీస్తుంటావు. అసలు ఇదంతా ఎందుకన్నా? పిచ్చి మళ్ళీ ఇదంతా నీకోసమేనే. నీకు నేనే కనుక లేకపోతే ఏ ఆధారం లేదు కదే. అందుకోసమే ఆరి దగ్గర ఈ దగ్గర పడుండి కొన్ని డబ్బులు సంపాదిద్దారని. ఇట్లాంటి ఏదో పనులు చేసే బదులు ఎక్కడైనా పని చేసుకొని బతకచ్చు కదా. నీకు తెలుసు కదా నాకు పనిగొండ ఉందని, అందుకే ఏ పని నన్ను చేయట్లేదు. నీకు ఎప్పుడు గండం పక్కనే ఉంటది కదరా. ఇడు వచ్చేసేడటి. లచ్చన వచ్చావా? దా నువ్వేనా చెప్పు నా చెల్లి మల్లికి నాకు పనిగొండ ఉందని. మావా, ఈ పని గండానికి మందు లేదా? ఎందుకు లేదు, పోందే. మన మును సొరంగంలో ఈ నెట్టి ఓ 10 రోజుల పాటు సొరంగం మూసేసి ఆ తర్వాత బయటికి తీసి ఆగా 10 రోజుల పాట. ఈ 10 రోజుల పాటు నాకు ఇట్టమైన తిన్నంత పట్టుకుపోచ్చా? అమ్మమ్మ తిండికి అది కదా, పచ్చి గంగన కూడా లోపల తీసుకెళ్ళకూడదు. ఆ, అలాగా? అవునా శివరాకర్లు ఏదో చెప్పు. బయటికి తీసి ఏటి నా శవాన్న? చెప్పలేం. బతికుంటే నిన్ను, లేకపోతే నీ శవాన్ని. తీసి ఎర్రగా కాలని ఇనప కడ్డీతో ఓ 3 ఆతలు ఎడితే. అమ్మో 3 వాతలా? తప్పదా? లేదా నేనున్న పరిస్థితిని బట్టి కొంత తగ్గించచ్చా? నువ్వు ఎలా ఉన్నా 3 ఆతలు తప్పవు. మరి నా శవానికి కూడానా? శవానికైతే ఓ వాత చాలు. ఎందుకంటే సచ్చాక ఓ 200% పోతుంది కదా. ఒక్క వాత కోసం సావాలా, లేక 3 వాతలు పెట్టించుకుని బతకాలా? అమ్మో లచ్చన్న, ఇంతకని ఏరే మార్గం లేదా? ఉంది. ఏంటో చెప్పు మరి. నువ్వు కట్టబడి పని చేయటం చేస్తాను, కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. చెప్పన్నా ఏంటో నిబంధనలు? చెబుతాను. నేను పొద్దున్నే పనిలోకి దిగ్గానే కడుపు నిండా కూడెట్టాలి. తర్వాత 2 గంటల పాటు నేను నిద్రపోవడానికి ఒప్పుకోవాలి. మళ్ళీ నేను నిద్ర నుంచి లేచిన వెంటనే మళ్ళీ కూడెట్టాలి. కొంచెం సేపు అటు ఇటు తిరిగి గాలి పీల్చి మళ్ళీ పడుకుంటాను. ఇక సాయంత్రం మంచి గుడ్డు కారంతో ముక్కల కూరతో కూడు తిని అది అరిగే వరకు దేవునుకుని 4 వైపులో తిరిగేసి మళ్ళీ పడుకుంటాను. ఎట్టాటి పని ఏదైనా ఉంటే చెప్పులచ్చన్నా చేసేస్తాను. సానా కట్టవేమో. తప్పదు లచ్చన్నా, నేను పని చేయట్లేదని మా చెల్లితో పాటు నీలాంటి వాళ్ళు ఈ గుడిలో వాళ్ళందరూ బాధపడుతున్నారు కదా. అందుకనే మీకోసమైనా ఈ కట్టం నాకు తప్పదు. అట్టాటి పని ఏదైనా చూడలచ్చన్నా. అన్నా చెల్లి నన్ను ఆపకు, చెల్లి నన్ను ఆపకు. నేను కట్టపడ్డానికే ఇట్టపడ్డాను. నా నిబంధనలకు తగ్గ పని లచ్చన్న చూపిస్తానన్నాడు. నేను మింగేస్తాను, చిచి చేసేస్తాను. వస్తాను చెల్లమ్మ, నువ్వు బాధపడకు. వస్తాను వస్తాను లచ్చన్న, వస్తాను. ఈడి జన్మకి మారడు. లేదు మళ్ళీ మారతాడు. మనం మార్చుకుందాం. ఎట్టాంటోళ్ళు గూడుల్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళు బతకాన్ని వదిలేస్తే మానుకొండ మీద పోడు వ్యవసాయానికి మన రవిబాబు ప్రభుత్వంతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తానన్నాడు. మన రవిబాబు ప్రభుత్వంతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తానన్నాడు.
అవి రాగానే అందరికీ పొలాలు వస్తాయి. కొండ కోణలు పచ్చటి పొలాలతో కలకల్లాడతాయి. అందుకే అది చూద్దామని నేను ఎదురు చూస్తున్నాను. మావా, ఒక్క రోజులోనే మార్పు రాదని మనకీ తెలుసు. కానీ నెమ్మది నెమ్మదిగా అయినా వాళ్ళు మారితే మనకంతే చాలు. ఏమంటావు మళ్ళీ? అంతకన్నా కావాల్సింది ఏటుందే కమలే. జిత్తులో కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే మార్పొత్తోంది. ఇక నా అన్నకు కూడా వస్తే మన గుడిపోడైనా ఆ రమణ దొర పంచన చేరి మనోల్నే శత్రువుగా చూస్తున్న ఆ ఎర్రోడు మీ అన్న కోణంగి మంచి మిత్రుడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న గొడవ జరిగిందని తెలిసింది. ఆ గొడవను మనం పెద్ద చేస్తే ఇద్దరు ఇడిపోతారు. అప్పుడు ఏరేరుగా వీళ్ళిద్దరిని మనం మార్చొచ్చు. మారిన మనసులతో మళ్ళీ వీళ్ళిద్దరు కలుస్తారు. అప్పుడు వాళ్ళు నిజమైన స్నేహాన్ని చూస్తారు. అందుకేం చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. మీ ఇద్దరు దగ్గరండి. ఏవేం మళ్ళీ ఆ రోజు నా చేతిలో చచ్చిపోవే అని అవకాశం ఇస్తే వాడుకోలేదు. పోనీ ఈ రోజైనా నా చేతుల్లో చచ్చిపోతావా? రమణదురా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా జోలికి రావాక. మా జిత్తు గనుక తెలిసిందంటే నేను చంపేస్తాడు. మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావే? జిత్తుని పిలుస్తావా? పిలవే. ఏం చేస్తాడా జిత్తు? పిలువమ్మా, ఒకసారి పిలు. నేనింకా ఆ లచ్చన్నో జిత్తు అనుకున్నాను. ఓరి అమాయకుడా, నేను దీన్ని చంపుతుంటే చూసినా నువ్వు సాక్ష్యం చెప్పిన చెల్లదురా. ఎందుకంటే నువ్వు అమాయకుడు గనక. బండన్నా, ఈడు నన్ను చంపాలనుకుంటున్నాడు. నువ్వు భయపడకు, నేనున్నానుగా. ఉసే మల్లె, ఈడెంత అమాయకుడో ఇప్పుడే నిరూపిస్తా. రే బండా, ఓసారి కర్ర ఇవ్వరా. బండన్నా, ఇవ్వకు. ఇవ్వరా అన్న, ఇవ్వకు. ఇదిగో తీసుకో. అది అలా ఉండాలమ్మా. దొరా, వద్దు దొరా. దొరా, కొట్టద్దు అన్న. వద్దు దొరా, కొట్టకు దొరా. అన్న, కొట్టకు దొరా. దొరా, కొట్టకు దొరా. నిన్ను కొట్టకు దొరా. రే, ఎందుకనేంట్రా నిన్ను బండ అంటారు? రే, ఇక నిన్ను కొట్టడం నా వల్ల కాదురా. ఆయాసం వచ్చేసింది. రే బండడా, ఇదిగోరా నీ కర్రా. బండన్నా, వీడు మొన్న అడవిలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను చంపాలనుకున్నాడు. కానీ తప్పించుకున్నా. ఇప్పుడు కూడా చంపాలనుకున్నాడు.
తప్పు. రామల్లి అబ్బా ఆఖరికి బండోడి చేతిలో కూడా కరక్కాయ తిన్నాను. అమ్మ బండు ఎంత దెబ్బ కొట్టావురా. ఇంకా అదృష్టం రెండో దెబ్బ కొట్టలేదు. అయినా నువ్వు కొట్టక్కలేదురా బాబు. చెయ్యెత్తితే చాలు సగం చచ్చినట్టే. అబ్బా, అమ్మా ఎవరు చూడలేదు కదా. ఏమైంది కోణంగి? అట్టా పరిగెడుతున్నావు? పులి పులి బండ. ఎక్కడ ఎక్కడ? పులి లేదు గిలి లేదు, ఒత్తినే. ఈ టింగిబిడలకి ఏం తోచక పులెత్తే ఎలా పరిగెట్టాలా అని సాధన చేస్తున్నాను బండ. పులి తరిమితే దాంట్లో ఎట్టా పోరాడాలని ప్రయత్నం చేయాలి గాని ఎట్టా పరిగెట్టాలో సాధన చేస్తారేటి? ఆహా, నాకు ఇష్టమైంది నేను చేస్తాను, నీకు ఇష్టమైంది చేసే లేకపోతే మానే. అదిగో పులి. పులి ఎరా కోణంగే, ఏం చేస్తున్నావురా? పులొత్తే ఎట్టా పరిగెట్టాలా అని సాధన చేస్తున్నాడంట లచ్చన్న. దాని దగ్గర కూడా బద్దకించేవంటే ఇంకెప్పుడు నువ్వు కట్టబడాల్సిన అవసరం రాదురా. లచ్చన్న నిజంగా పులి తరుముకొచ్చినట్టు ఎంత కట్టపడ్డాడో తెలుసా? ఎరా కోణంగే, దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? అప్పుడప్పుడు కట్టపడకపోతే ఉన్నట్టుండి కట్టం వచ్చి మీదడినప్పుడు దాని ఇలువేంటో తెలుస్తుందిరా. మనల్ని కట్టాలు ఎంటాడి పుల్ల మీదడినప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలరా. వాటిని చూసి పారిపోవాలని చూస్తే నువ్వు ఎంతవరకు పారిపోయావో ఎవరికి తెలియదురా. కానీ ఏ క్షణంలోనైనా అది మనల్ని చంపేయచ్చు. లచ్చన్న ఈడికి ఎంత చెప్పినా ఇట్లాంటివి అర్థం కావు. ఈడి బుద్ధి పెడదారి పట్టకుండా ఏదైనా మంది లచ్చన్న. మందు మాట ఆపే. ఏ అంత భయపడే మందేం లేదు. ఏం లచ్చన్నా? ఉందరా బండ, ముని గుహమందని ఉంది. అది ఇడికి చెప్పాను కూడా. ఎరా కోణంగే, గుర్తుందా? లేకపోతే మళ్ళీ చెప్పమంటావా? వద్దు, అది తలుసుకుంటుంటే చెప్పొద్దు. ఇంక చెప్పొద్దానా? ఇప్పటికి నా ఒళ్ళంతా వాతలు పెట్టినట్టుంది. అయినా నాకు తెలకడుగుతాను, పులి వస్తుంది అనుకో, ఎలా పరిగెట్టాలో నా సాధన నేను చేస్తాను. మధ్యలో మీ అధికారం ఏంటి? అది వస్తుందంటే పరిగెడతాను, అవసరమైతే పడుకుంటాను, ఏదైనా చేస్తాను. మధ్యలో మీ అధికారం ఏంటి? మాట్లాడరేంటి? నన్ను తక్కువ అంచనా వేయకండి. అసలు నా కర్రకు గాని పని చెప్పానంటే అంటే మీ బతుకులు తెంగిపడేలే. లచ్చన్న ఈడికి వచ్చే పోయే బుద్ధుందని నే ఇదివరకే చెప్పాను. చూసావా నీతోనే ఎట్టా మాట్లాడుతున్నాడో? ఇది ఆడికి తెలియకుండా జరుగుతుందన్నా. వీడికి బుద్ధి కళల తైలంతో శుద్ధి చేయాలి, అంతేగా లచ్చన్నా? అవును, ముందా పన్సుడు. ఇదిగా ఇది తీసుకుని వీడికి మదనసి చెయ్యి. అలా కదరా బండ, గట్టిగా 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 కొట్టు. ఆపరా బండ. ఇప్పుడు చెప్పరా, ఎందాక ఏం వాగేవో గుర్తుందా? వాగేనా? నేనేం వాగానా లచ్చన్న నీతో?
నా కర్రకి పని చెప్తాననలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బ. నేను నీతో అలా అన్నానా? ఏదో తెలియక పొరపాటు అయి ఉంటుంది, క్షమించే లచ్చన్న. జాగ్రత్త, పులొచ్చే ఏలయ్యింది. పులా రాణి రాణి ఇయ్యాల దాని ప్రతాపమో నా ప్రతాపమో చూపించేస్తాను. రాణి రాణి. లచ్చన్న ఇంకో మోతాదు మద్దన చేయనా? సరిపోయినట్లేదు. చేసేయ్. అమ్మో మళ్ళీనా? వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉన్నానా? అయ్యో రే బండా పోదా, పులి మీద కర్ర తిప్పుతాడంటే ఈడు. పులి 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 వెళ్ళాలి. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే